హాయ్ అండి అందరికీ. మనం వరల్డ్ జియోగ్రఫీలోని సముద్ర శాస్త్రం అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండీ. అందులో సబ్ టాపిక్ ముందు వీడియోలు 1, 2 చేశాను. సో, అందులో మూడో సబ్ టాపిక్ అనమాట దీవులనమాట. ఓకేనా. సో, ఎవరైతే ముందు వీడియోలు చూడలేదో అవైతే చూడండి. ఓకేనా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జియోగ్రఫీ పరంగా మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్. ఓకేనా. సో, లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడదాం. సో, దీవులండి. దీవి అనగా 4 వైపులా జలంచే ఆవరించి ఉన్న భూభాగం. అత్యధిక దీవులు కలిగిన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. సో, దీవులు 2 రకాలండి. ఒకటి ఖండ సంబంధ దీవులు. ఓకేనా. ఒకప్పుడు ప్రధాన ఖండాలలో భాగంగా ఉండి కాలక్రమంలో ఆ భూభాగం నుండి విడిపోయి ఏర్పడిన దీవులను ఖండ సంబంధ దీవులు అని అంటారు. ఓకేనా. సో, ఎగ్జాంపుల్ మడగాస్కర్, న్యూ ఫౌండ్లాండ్ దీవి కెనడాలోని, టాస్మేనియా, శ్రీలంక, ఎలూషియన్. ఓకేనా. ఇవి ఖండ సంబంధ దీవులకి అనమాట ఉదాహరణలు అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీవులు అనే టాపిక్లోని దీవులు 2 రకాలు. ఒకటి ఖండ సంబంధ దీవులు, ఇవి వాటికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అగ్నిపర్వత దీవులు, సముద్ర దీవులు అనమాట. సముద్ర దీవులు కూడా 2 రకాలు. అందులో అగ్నిపర్వత దీవులు ఒకటి. సముద్ర భూతలంపై నెలకొని ఉన్న అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలాన్ని చొచ్చుకొని వచ్చి దీవులుగా ఏర్పడతాయి అన్నమాట. ఉదాహరణ హవాయి దీవులండి, గాలపాగస్ దీవులు, అజోర్, సెయింట్ మెరీనా. ఓకేనా. కెనరీ దీవులు, మారిషస్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, ఇవన్నీ ఈ అగ్నిపర్వతాలకి ఉదాహరణలు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ పగడపు దీవులు అనమాట. పగడపు దీవులు ప్రవాల భిత్తికల అవశేషాలు సముద్ర భూతలంపై ప్రోగుబడి ఘనీభవించగా ఏర్పడిన దీవులను పగడపు దీవులు అంటారు. ఓకేనా. ఇవి ఎక్కువగా పసిఫిక్లో ఉన్నాయండి. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఎక్కువగా పసిఫిక్లో ఉన్నాయి. పగడపు దీవులని పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా ఉన్నాయి. సో, పసిఫిక్లో గల దీవులు వాటి గురించి కొంత ప్రత్యేకత తెలుసుకుందాం. కురిల్ దీవులండి. రష్యా, జపాన్ దేశాల మధ్య వివాదాస్పదమైన దీవులు అనమాట కురిల్ దీవులు అనేవి. నెక్స్ట్ మార్సలు, గిల్బర్ట్, విల్లీస్ దీవులు అనమాట. ఇవి పగడపు దీవులు అనమాట. తర్వాత స్పార్టీ అనమాట. ఇది చైనా, ఫిలిప్పైన్స్ మధ్య వివాదాస్పదమైన దీవులు అనమాట. నెక్స్ట్ ఇండోనేషియా, ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ఆర్చిపెలాగో దీవుల సముదాయం అనమాట. 13,600 పైగా దీవులు ఉన్నాయన్నమాట ఇండోనేషియాలో. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలోని దీవుల గురించి తెలుసుకుందాం. డిగో గార్షియా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా సైనిక స్థావరం ఉంది ఈ దీవిలోనే. ఇది ఎక్కడ ఉంది? హిందూ మహాసముద్రంలో ఉంది. అలాగే లక్షద్వీపులు అనేవి పగడపు దీవులు, వెరీ ఇంపార్టెంట్. లక్షద్వీపులు ఏ రకానికి చెందిన పగడపు దీవులు అనమాట. సో, అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఫాక్లాండ్ దీవి. సో, ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయన్నమాట. బ్రిటన్, అర్జెంటీనా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమైన దీవులు అనమాట ఈ ఫాక్లాండ్ దీవులు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే కరేబియన్ సముద్రం, పశ్చిమ ఇండియా దీవులు అనమాట. కరేబియన్ సముద్రంలో పశ్చిమ ఇండియా దీవులు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఇవి దీవులు, సముద్రాలు, వాటి యొక్క ప్రత్యేకత. ఓకేనా. సో, చిన్న ఇంపార్టెంట్ పాయింట్ వీటికి సంబంధించిందే. హిప్సోగ్రాఫిక్ వక్రరేఖ అనగా సముద్ర మట్టంతో భూమి యొక్క ఉపరితలం మరియు సముద్ర అంతర్భాగంలోని నిమ్నోన్నతలను పోల్చడం ఈ హిప్సోగ్రాఫిక్ వక్రరేఖ అంటే. ఇది సముద్ర మట్టం నుండి భూమి ఉపరితలం పైన సగటు ఎత్తును సూచిస్తుందన్నమాట. దీనిని 1921లో కోసిన్నా అనే శాస్త్రవేత్త రూపొందించాడు. 1940 స్వాడ్రీప్ దీనిని మెరుగుపరిచాడనమాట. సో, దీని ప్రకారం ఖండాల సగటు ఎత్తు ఎంతంటే 840 మీటర్లు అనమాట. సో, సముద్రాల సగటు లోతు ఎంతంటే 3,800 మీటర్లు. సో, ఇది హిప్సోగ్రాఫిక్ వక్రరేఖ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇంతటితో ఈ దీవులు అనే టాపిక్ అయితే అయిపోయిందండి. సబ్ టాపిక్ సముద్ర శాస్త్రంలోనే మనం చెప్పుకుంటున్నాం కదా, వరల్డ్ జియోగ్రఫీలోనే. సో, 3 సబ్ టాపిక్లు అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఓకేనా. ఇంక 3 ఉన్నాయి. సో, నెక్స్ట్ వీడియోలో 4 సబ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.